పిల్లనిస్తామని ఇంటికి పిలిచి చంపేశారు. యువతి ప్రేమికుడి పట్ల ఆమె తల్లిదండ్రుల ఘాతుకం. తలపై బ్యాటుతో కొట్టి హత్య. బీరంగూడలో ఘోరం. ఎక్కడ ఈయన పేరు చూడండి, శ్రావణ్ సాయి. పిల్లనిస్తామని పిలిచి చంపేశారు. ఆ ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలిసి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. తమ కుమార్తెతో తిరగొద్దంటూ పలుమార్లు అబ్బాయిని హెచ్చరించినట్టు చూస్తున్నాం. అయినా వారు పట్టించుకోలేదు. ఎలాగైనా వారిని విడదీయాలని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటూ వారిని నమ్మించారు. పథకం ప్రకారం అబ్బాయిని ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచారు. అది నిజమే అని నమ్మి వచ్చిన అతన్ని అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటు చేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన శ్రావణ్ సాయి 19 సంవత్సరాలు. అంటే చూడండి, అబ్బాయికి ఎన్నో ఎక్కువ సంవత్సరాలు కూడా లేవు, 19 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయంట. తల్లిదండ్రులు కూడా లేరంట అబ్బాయికి. అమీర్పూర్ లో ఉంటున్న పెద్దనాన్న కాకాని వెంకటేశ్వరరావు దగ్గర ఉంటున్నాడు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ ప్రస్తుతం కుత్బుల్లాపూర్ లో గది అద్దెకు తీసుకొని ఉంటూ మైసమ్మగూడలోని కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. బీరంగూడలోని సృజన లక్ష్మి కాలేజ్ లో ఉండే శ్రీజ, ఆమె కూడా 19 సంవత్సరాలంట. శ్రవణ్ సాయితో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వేరు వేరు చోట్ల చదువుతున్న వారి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఓసీ వర్గానికి చెందిన శ్రవణ్ పేరట సుమారు 20 ఎకరాల భూమి కూడా ఉందంట. ఇతర సామాజిక వర్గానికి చెందిన శ్రీజ తల్లిదండ్రులకు వీరి ప్రేమ నచ్చలేదు. దీంతో పలుమార్లు శ్రవణ్ ని హెచ్చరించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఇలాగైతే వారిని విడదీయడం సాధ్యం కాదు అని అనుకున్నారంట తల్లిదండ్రులు. చూడండి, సాధ్యం కాదనుకున్నారు శ్రీజ తల్లిదండ్రులు. పథకం ప్రకారం పెళ్లి చేస్తామంటూ వారిని కొంతకాలంగా నమ్మించడం ప్రారంభించారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఒంటరిగా రావాలని శ్రవణ్ ని పిలిచారు. మంగళవారం సాయంత్రం అతను బీరంగూడలోని శ్రీజ ఇంటికి వచ్చాడు. శ్రవణ్ లోపలికి రాగానే తలుపులు పెట్టి అప్పటికే సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు వారి బంధువులు ముక్కుమ్మడిగా అతడి మీద దాడికి దిగారు. శ్రీజ తండ్రి ప్రసాద్ తల్లికి సిరి క్రికెట్ బ్యాట్ తో శ్రవణ్ తలపై మోదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున అతన్ని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తేల్చేశారు. పథకం ప్రకారమే శ్రవణ్ ని హత్య చేశారని అతని పెదనాన్న కాకాని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. గతంలోనే శ్రవణ్ ను హత్య చేస్తామని ప్రసాద్ బెదిరించాడంట. ఆ అమ్మాయి తరచూ కాలేజీ వద్దకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అంటూ అమ్మాయి అడిగిందని కూడా ఇక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా ఇంటికి వచ్చి మాట్లాడు, నన్ను పెళ్లి చేసుకో అని శ్రవణ్ ని బతిమలాడిందంట. బతిమలాడేదని వెంకటేశ్వరరావును తెలియజేశారు. అంటే శ్రవణ్ వల్ల పెదనాన్న. శ్రీజ కుటుంబ సభ్యులు శ్రవణ్ ను హతమార్చారంటూ అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదంతోనే యువకుడి హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. తల పక్కటెముకలు కాళ్లపై తీవ్రమైన గాయాలు కావడంతోనే శ్రవణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రసాద్ విజయవాడలో రైల్వే ఉద్యోగి అని, ఆయన సిరితో సహజీవనం చేస్తున్నారని పోలీసులు వర్గాలు తెలిపాయి. సో ఇక్కడ అమ్మాయి తల్లికి కూడా భర్త లేడు. ఎవరితో అంట సహజీవనం చేస్తుందంట, ప్రసాద్ అనే ఆ వ్యక్తితో. అలాంటి ఆమె ఇక్కడ ఈ అబ్బాయిని ఏం చేసిందంట, అమ్మాయే మాట్లాడేదంట, అమ్మాయే పెళ్లి చేసుకొని బతిమలాడేదంట. శ్రవణ్ వాళ్ళ పెదనాన్న చెప్తున్నాడు. కానీ ఇక్కడ పోయిన ప్రాణం ఎవరిదంటే అబ్బాయిది. మా గతంలో 2-3 సార్లు కూడా మనం చూసినట్టయితే నెలలో 2-3 వార్తలు ఇలా వస్తూనే ఉంటాయి. అయితే యువత ఆలోచించండి, యువత తల్లిదండ్రులు కూడా ఆలోచించండి, అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచించండి. మీరు మీ పిల్లని ఎట్లా కన్నారో ఆ తల్లి కూడా ఆ అబ్బాయిని అలాగే కని ఉండొచ్చు కదా. మీకు పిల్లని ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ పిల్లని మీరు అదుపులో పెట్టుకోవాలి. కానీ ఇట్లా ప్రాణం తీయడము ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ప్రాణం తీసి మీరేమి మంచిగా ఉంటారు, ఆ అబ్బాయి ప్రాణం అయితే పోయింది, మరి మీరు మంచిగా ఉంటారా? మీరైతే నింద మోయాల్సిందే కదా లైఫ్ లాంగ్. కాబట్టి దయచేసి పిల్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ అమ్మాయిని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇలా అబ్బాయిలను ఎంత మందిని హతమారుస్తూ ఉంటారు. యువత ఆలోచించండి. చదువుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు కన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, కుటుంబం గురించి ఆలోచించండి. ఒక ప్రేమ ఒక్కటే లైఫ్ కాదు.
కాబట్టి ఫస్ట్ చదువుకోండి, ఆలోచించండి. అబ్బాయిని కావచ్చు, అమ్మాయిని కావచ్చు పలుమార్లు హెచ్చరించినప్పుడు ఆ ప్రేమొద్దు, ఏమొద్దని వాళ్ళు వదిలేసుకొని ఉంటే ఇప్పుడు ఆ అబ్బాయి బ్రతికేటోడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ అబ్బాయిలాగా మళ్ళీ ఎవరు గూడా చెయ్యొద్దని మేము దయచేసి కోరుకుంటున్నాం.